హాయ్ అండి. ఈరోజు మనము జీడిమాడి తోట చూద్దామండి. జీడిమాడి తోటలోకి వచ్చామన్నమాట. ఇందులోని జీడి పిక్కలతోని కర్రీ ప్రిపేర్ చేశానండి. ఆల్రెడీ మన రాణి టాక్ ఛానల్లో ఉంది, చూడండి. దీని డిస్క్రిప్షన్లో నేను పెడతానండి లింకు. ఇలాగా ఈ జీడి పిక్కలు అంటే ఏమిటో మీకు చూపిద్దాము అని నేను ఇలా పొలం అయితే వచ్చానండి. ఇప్పుడు మనము ఈ జీడి చెట్టుకి జీడి పిక్కలు ఎలాగా కాస్తాయో చూద్దాము. పోతండి, ఇది ఇప్పుడే స్టార్టింగ్ అవుతుందన్నమాట అండి. అంటే మామిడికాయలోంచి ఇలా పిక్కలు రెడీ అవుతాయి అన్నమాట. పూత నుంచి పిక్క వస్తుంది, పిక్కల తర్వాత ఫ్రూట్ కూడా ఉంటుంది. నేను యాక్చువల్గా ఫ్రూట్ కూడా ఉంటుందేమో అనుకున్నానండి. ఇప్పుడైతే ఇంకా ఫ్రూట్ లేదండి, ఇప్పుడే స్టార్టింగ్ అనమాట. చూడండి, మంచుకైతే పూత చాలా మాడిపోయింది. ఇప్పుడేనండి స్టార్టింగ్ అనమాట. లేత కాపు అనుకుంటా. కాయలు అయితే లేవండి. ఆ జీడిమాడి కాయలు ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు కారం నంచుకొని తింటూ ఉంటే కూడా చాలా బాగుంటుందండి. నేను యాక్చువల్గా కాయలు కూడా ఉంటాయేమో అనుకున్నానండి. ఇంకా కాయలు అయితే రాలేదు. ఎంత జీడిమాడి తోట అనమాట అండి. ఈ ఆకులు శబ్దాలు చూడండి ఎలా వినిపిస్తున్నాయో నడుస్తుంటుంటే. ఈ జీడి పిక్కల నుండి మధ్యలో కత్తిపీటతో కోసి అందులో ఉన్న పప్పు తీసి వండుకుంటే ఆ కర్రీ టేస్టే అద్దరిపోతుంది అనమాట. చాలా బాగుంటుందండి. మటన్లో చికెన్లో వేసుకొని వండుకున్న అద్దరిపోతుంది. ఊరికినే వండుకొని జీడిపప్పు కూర వండుకున్న చాలా బాగుంటుంది. ఎన్వీలో అయితే ఇంకా అద్దరిపోతుంది అనమాట. నాటుకోడి మాంసంలో కూడా ఇలా పచ్చి జీడిపప్పులు వేసుకుని వండుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఇది సంవత్సరానికి ఒకసారి మనకి ఇలా పచ్చి జీడిపప్పులు దొరుకుతాయన్నమాట. ఎండి జీడిపప్పు కన్నా ఇలా పచ్చి జీడిపప్పు కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రకృతి పక్షులు కోలాహలం వింటుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది కదండి. ఇది చూడండి, ఇక్కడ పోతండి ఇదేనండి. ఇంకా స్టార్టింగ్ ఇక్కలు రావాలన్నమాట. ఇవి ఇక్కడ కిందన ఫ్రూట్ ఉంటుందన్నమాట. మళ్ళీ మనం ఒకసారి ట్రై చేద్దామండి. ఈ తోటలోకి వచ్చి ఆ ఫ్రూట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఈ జీడిమాడి తోట మధ్యలో ఇలా మామిడి చెట్టు కూడా ఉందండి. ఈ మామిడికాయలు కూడా ఇంకా చిన్నవిగానే ఉన్నాయండి. మా చిన్నప్పుడైతే ఈ మామిడికాయలు కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు కారం నంజుకొని తినేవాళ్ళమండి. అద్దరిపోతుంది అనమాట. పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది అనమాట. ఎంత పెద్దది ఉందో చూడండి ఈ మామిడి చెట్టు. ఇది సంవత్సరానికి ఒక్కసారి కాస్తే మామిడి చెట్టు అనమాట. ఈ జీడిమాడి పిక్కలు కూడా సంవత్సరానికి ఒకసారి కాస్తాయన్నమాట అండి. ఈ జీడి పిక్కలు కూడా ఒక సంవత్సరానికి ఒకసారి కాస్తాయి. ఇలా సంవత్సరానికి ఒకసారి దొరికినప్పుడు ఇలాగా మేము వండుకుంటామన్నమాట అండి. మా చీని గారి పిల్లలు వస్తారండి. నిన్న చదువుకున్నా వచ్చారు కదా, మా మానవుడమ్మ సెల్ చూస్తున్నా. చిన్న చిన్న కాయలు ఉన్నాయి. ఇంకా కాయలు అయితే చాలా చిన్నవిగా ఉన్నాయండి. ఒక నెల రోజుల కన్నా తక్కువలో ఇంకొంచెం పెద్ద కాయలు అయిపోతాయి. ఆవకాయ పచ్చడి పెట్టుకోవడానికి కాయలు బాగుంటాయి అనుకుంటానండి. ఇక్కడ చూడండి, కుక్క కూడా వచ్చేస్తాయి అనమాట అండి. ఒక క్షణం తప్పుకుంటే చాలండి, చెట్టు అంతా దులిపేస్తాయి అనమాట. ఆ కోతులు ఈ ఫ్రూట్స్ ఈ మామిడి పళ్ళును కింద పాడేస్తాయి అనమాట అండి, కొరికేసి. అందుకని కుక్క కూడా ఇవి కోతులు కాపలా పెట్టారు. అక్కడ మంచం కూడా ఉంది చూడండి. అక్కడ పడుకోవచ్చు అనమాట అండి మంచం మీద.
విశ్రాంతి తీసుకోవడానికి చెట్టు కాపలా కాయడానికి ఉంటారు కదండి, కోతులు రాకుండా చూస్తారనమాట. వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి వాళ్ళు ఇలా బట్టీలాగా వేసుకున్నారనమాట అండి. గుత్తులుగానే కాసినాయండి ఇవి. లాస్ట్కి చివరికి ఎన్ని కాయలు నిలబడతాయో చూడాలి. మళ్ళీ ఒకసారి ఫ్రూట్గా ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి మీకు ఆ ఫ్రూట్ కూడా చూపిస్తానండి. నేను ఐస్ బటర్ స్కాచ్ తిన్నాను కదండి, దానికి చేతి నుండి అయిపోయిందని ఇక్కడ పైప్ లైన్ వాటర్తో చేయి కడేసుకున్నానండి. బాయ్. మీకు కనుక వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.